హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 ఎలా అనిపిస్తుంది ఈ సీజన్? చాలా ఇంట్రెస్టింగ్ ఎవ్రీడే డిఫరెంట్ గేమ్స్ అండ్ చాలా ఛాలెంజింగ్‌గా ఉంది కాబట్టి గేమ్ చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ఈసారి ఉన్న గేమ్‌లో చాలా వరకి కొట్లాటలు గాని ఇవి ఎక్కువ అయితున్నాయి గదా! చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువ అందించట్లేదు అని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు దాని గురించి? గేమ్ యాక్చువల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది అండ్ గేమ్ గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రతి గేమ్‌లోన క్లాన్స్ వైస్‌గా డివైడ్ చేశారు కాబట్టి గొడవలనేవి కామన్ గేమ్‌లోన. సో, ఎంటర్‌టైన్‌మెంట్ అనేది కంటిన్యూగా ఉంది కాబట్టి అదేం ఫాల్ట్ అయితే కాదు గేమ్‌లోన. లైక్ కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్‌లో మీకేమైనా టాస్క్‌లు మళ్ళీ అవే టాస్క్‌లు వచ్చినాయి అని అనిపించినాయా? ఇప్పుడు వరకైతే అవే టాస్క్‌లయితే లేదు. చాలా డిఫరెంట్‌గా ఉంది. అందులోనే ఈ వీక్‌లోన సగంలోనే ఎలిమినేషన్ ఉందన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ వస్తుందన్నమాట డే బై డే. ఓకే. అయితే ఇప్పుడున్న వాళ్ళలో ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు? ఇప్పుడున్న వాళ్ళలో నబేల్ స్ట్రాంగ్. ఎందుకు నబిల్ స్ట్రాంగ్ అనుకుంటున్నారు? నబేల్ అంటే ఫస్ట్ వీక్ నుంచి తన స్ట్రెంగ్త్‌ని యూజ్ చేస్తూ, తన స్టామినాని యూజ్ చేస్తూ గేమ్‌ని బాగా ఆడుతున్నారు. ఏ గేమ్‌కి గివ్ అప్ అనేది ఇవ్వడం లేదన్నమాట ఓకే. ఇంతవరకు. అంటే నబిల్ కొంచెం ఫ్లిప్ అవుతున్నాడు. మాటలు ఫ్లిప్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయాల్సి అదేం కాదండి. ఆ ఫ్లిప్ వల్ల తను ఓవర్‌కమ్ చేసుకుంటారు ఆ మాటల్ని. తనకంటే ఎక్కువ ఫ్లిప్ అయ్యేవాళ్ళు ఆటలో ఉన్నారు. సో, అదేం ఎఫెక్ట్ అయితే కాదు. నైనిక ఏమైనా చేంజ్ అయిందా? మరి చాలా చేంజ్ అయిపోయింది. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో తను వెళ్ళిపోతుందని పేరు వినిపిస్తుంది. మీరు నిజమే అనుకుంటున్నారా అది? లేదు. తనైతే ఎలిమినేట్ కాదు మిడ్ వీక్‌లోన. ఎందుకంటే తను ఫస్ట్ వీక్‌లోనే చూసాం తన గేమ్ ఎలా ఉంటది, తన స్ట్రాటజీస్ ఎలా ప్లే చేస్తారనేది. ఏంటో కొంతగా ఇది ఓవర్ థింకింగ్ వల్ల తను లో అయింది గానీ, ఆ ఓవర్ థింకింగ్ కవర్ చేసుకుంటే ఆల్మోస్ట్ తను కూడా ఒక టాప్ 5లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఫేక్ అంటే ఎవరి పేరు చెప్తారు ఇందులో మీరు? ఫేక్ అంటే విష్ణు అనుకుంటున్నాను. హ్మ్. ఎందుకు విష్ణు ఫేక్? ఎందుకంటే తను జెన్యూన్‌గా ఉంటుందా లేదా అనేది అర్థం కాలేదు. కొద్దిగా స్ట్రాటజీస్ వెరైటీగా ఉంది. సో, తను ఒకటి ఫేక్ అనిపిస్తుంది గేమ్. జెన్యూన్ అంటే ఎవరు అనుకుంటారు మరి? జెన్యూన్ అంటే నబీల్ అండ్ నైనిక. నబిల్ నైనిక. నైనిక జెన్యూన్ అనుకుంటా. జెన్యూన్ అనుకుంటా. ఓకే. యష్మి వర్సెస్ నాగమణికంఠ అంటున్నారు కదా! మరి ఆ! ఇద్దరి ఫైట్ ఎలా అనిపిస్తుంది? ఫైట్ వాళ్ళిద్దరిది టామ్ అండ్ జెర్రీలా ఉంటది గేమ్ గానీ, వాళ్ళ ఫైట్స్ గానీ. ఏమంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వచ్చి నామినేషన్‌లో పెట్టుకుంటున్నారు గానీ, ఏది గేమ్ పరంగా అయితే అంతగా పెట్టుకోవడం లేదు. నిన్న మనకి నాగమణికంఠ వర్సెస్ విష్ణుప్రియ టాస్క్ అయింది కదా! ఆ! సో, ఆ టాస్క్ ఎట్లా అనిపిస్తుంది మీకు? నిన్న నామినేషన్ జరిగిన ప్రక్రియ అయితే రివెంజ్ నామినేషన్ అని చెప్తాను దాంట్లోన. ఎందుకంటే నా నాగమణి చేశారనేసి మళ్ళీ యష్మిని ఎళ్లి చేసింది కాబట్టి అది జస్ట్ వాళ్ళిద్దరూ పర్సనల్ ఇష్యూస్‌కే చేసుకుంటున్నారు గానీ గేమ్ పరంగా అయితే ఏది చేసుకోవడం లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరిస్తారు అనుకుంటున్నారు మీరు? ఐ డోంట్ ఎక్స్‌పెక్ట్. అంటే ప్రీవియస్ కంటెస్టెంట్స్ వస్తారంటున్నారు. ప్రీవియస్ కంటెస్టెంట్స్‌లోన నేను ఎక్స్‌పెక్టింగ్ రవి అండ్ ఆహ్, సాయి తేజ. ఆ! హ్మ్. హరితేజ. హరితేజ. ఓకే అండి. థాంక్ యూ.